బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పుడైనా 8 hours ఆఫ్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ హాఫ్ అన్ అవర్. సో వన్స్ హాఫ్ అన్ అవర్ని బాడీని అలా రిలాక్స్ చేసేయండి. ఎప్పుడైతే హాఫ్ అన్ అవర్కి బాడీ రిలాక్స్ చేసేస్తామో సో ఫస్ట్ కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది కామ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు బాత్కి వెళ్తారు కదా, సో బాత్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం బాత్కి వెళ్ళే ముందు కానివ్వండి, ఏదైనా జనరల్గా కూడా మీకు స్పెసిఫిక్గా మనకి అప్పర్ బ్యాక్ మజిల్ స్టిఫ్ అనిపిస్తుందా, మిడిల్ బ్యాక్ మజిల్ స్టిఫ్ అనిపిస్తుందా, లోయర్ బ్యాక్ మజిల్ స్టిఫ్ అనిపిస్తుందా, ఐ హ్యావ్ టు చెక్ ఇట్. మనం ఒకసారి చెక్ చేసుకొని అప్లై ద ఆయిల్, ఏదో ఒక ఆయిల్ ఎప్పుడైతే అప్లై చేయగలుగుతూ ఉంటామో ఆయిల్ అలా అప్లై చేసి జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద మసాజ్. అంటే ఇప్పుడు మేబీ మనం ఇలా అయినా చేసుకోండి, సమ్ అదర్ పర్సన్ జనరల్గా వచ్చి ఎప్పుడైతే మసాజ్ అలా లిటిల్ బిట్ మనకు అలా చేసిన తర్వాత మనం షవర్ తీసుకోగలిగినట్టయితే, సో హాట్ వాటర్ బాత్తో షవర్ తీసుకున్నట్టయితే ఆ బ్యాక్ మజిల్స్ అన్నీ ఆ స్ట్రెయిన్ అనేటివి రిలీఫ్ చేసుకోవచ్చు. డైలీ 15 minutes ఈ యొక్క ఆసనాస్ భుజంగాసన, సలభాసన, సర్పాసన, మార్జరియాసన, త్రికోణాసన ఈ 5 ఆసనాస్ని ప్రాక్టీస్ చేసుకొని దీనితో పాటు పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఎందుకంటున్నానంటే మనకు అది స్ట్రెంగ్త్ కావాలంటే కాల్షియం ఫుడ్స్ తినమని చెప్పి ఎవరమైనా సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఆ బోన్ స్ట్రెంగ్త్ ఇంకాస్త పెరగాలి అంటే విటమిన్ డి అనేది ఎక్కువగా కావాలి. విటమిన్ డి ఎక్కువగా కావాలి అని అంటే సన్లైట్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఎంత మనం ఫుడ్ ఐటమ్స్ తిన్నా ద బెస్ట్ సోర్స్ సన్లైట్. కాబట్టి కనీసం ఒక అరగంట సేపో లేదా అట్లీస్ట్ పావు గంట సేపో పొద్దున కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఎప్పుడైతే ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో విటమిన్ డి పుష్కలంగా బాడీకి అందుతూ ఉంటుంది. సో అలా ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఎండకి పావు గంట నుంచి అరగంట సేపు మీరు ఎక్స్పోజ్ అవ్వాలి. వీటితో పాటు కాల్షియం ఫుడ్ తినాలి. సో కాల్షియం ఫుడ్ ఎందుకు తినాలంటే బోన్ స్ట్రెంగ్త్ రావాలి అంటే కాల్షియం ఫుడ్ తినాలి. సో అలా కాల్షియం ఎందులో ఉంటుందంటే రాగులు చూడండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం సోర్జావ లాంటివి తాగుతూ ఉంటాం కదా, దట్ ఈస్ ద హైయెస్ట్ కాల్షియం అమౌంట్. దెన్ ఇంకా రాగులే కాకుండా మామూలుగా నువ్వులు ఉండలు తినడం లేదా నువ్వుపప్పు పొడి కూరల్లో వేసుకోవడం చేయాలి. ఇదే కాకుండా పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి వీటిల్లో, లేదా ములక్కాడ, మునగాకు, టమోటా ఇవే కాకోకుండా ఇంకా చెప్పాలి అంటే మనకి నువ్వులు అంటే ఫ్లాక్స్ సీడ్స్ బాగా అవిసె గింజల్లో దొరుకుతూ ఉంటుంది. వీటితో పాటు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా మనకి కాల్షియం అనేది హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ తగ్గాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రొఫెషన్ లీడ్ చేసుకుంటూనే సో హాట్ వాటర్ బాత్ తీసుకోవడం, స్పెసిఫిక్గా మజిల్స్కి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మసాజ్ చేసుకొని హాట్ బ్యాగ్ అప్లై చేసుకుంటూ ఉండడం, అలానే యోగాసనాస్ ప్రాక్టీస్ చేసుకోవడం, ఎండకి ఒక 15 to 30 minutes మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్స్పోజ్ అవ్వడం, వీటితో పాటు కాల్షియం ఫుడ్ తీసుకోవడం అనేది డైలీ రొటీన్లో మనం చేసుకున్నట్టయితే మనకి రిపీటెడ్గా రాకుండా ఇంకాస్త స్ట్రెంగ్తన్ అయ్యి మనకి ఆ మజిల్ పెయిన్ అనేది రాకోకుండా బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా నివారించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను.